నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి గారు ఉన్నారు. తెలంగాణ తాజా రాజకీయాలు అలాగే విభజన చట్టాన్ని గురించి కూడా చాలా అంశాలు మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సో ఈ మధ్య కాలంలో ఏపీ సీఎం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిశారు. విభజన చట్టానికి సంబంధించిన చాలా అంశాలు కూడా చర్చించారు. విభజన చట్టంలో చాలా అంశాలు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కేంద్రం కూడా చాలా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతర్రాష్ట్ర చాలా సమస్యలు ఉన్నాయి. ఈ యొక్క భేటీ తర్వాత ఏమైనా మార్పులు జరగనున్నాయి? అసలు ఎలాంటి విభజన చట్టాలు కేంద్రం ఎంత ముందు చూపు చూడాల్సిన అవసరం ఉంది? పరిస్థితి ఎట్లుంది? కేంద్రమే, అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఆంధ్ర వైపే మొగ్గు చూపుతుంది. ఎందుకంటే ఆంధ్రుల దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆంధ్ర దగ్గర మెజారిటీ ఉంది. 2/3 తెలంగాణ, 2/3 ఆంధ్ర వాళ్ళ అసెంబ్లీలో, 1/3 తెలంగాణ వాళ్ళు. డబ్బులన్నీ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి కాబట్టి వాళ్ళ చుట్టే తిరుగుతుంది. ఎక్కడ పండు ఉంటే ఆ కొమ్మ మీద కోతులు దూకినట్టు కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అట్టే చూస్తుంది. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇప్పుడు కలిసిపోయారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు డబ్బు చూపించి ఎవరైనా కొనగలుగుతాడు. ఎప్పుడో కొనేసిండు రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు మనిషి. ఆయన A1. ఆయన చంద్రబాబు నాయుడు నోట్ 4 ఓటు కేసులో నోట్లు చూసినాం కదా మనం. నోటు ఇచ్చి ఓటు కొనే పని, ఆ దొంగ పనిలో నంబర్ 1 చంద్రబాబు నాయుడు. A1 అక్యూజ్ 2 రేవంత్ రెడ్డి. వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కలిసే ఉన్నారు. ఆయన పార్టీ మనిషి అయిన ఎప్పుడైనా. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ పార్టీ మనిషి అంటారు కానీ ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా, వర్కింగ్ ప్రెసిడెంట్, అధ్యక్షుడు అయ్యిండు. పార్టీలు వేరు, ఎట్లా చెప్తారు? పార్టీలో అన్ని పార్టీలు కూడా కలిసే ఉంటాయి. దొంగలంతా కలిసే ఉంటారు. ఆయన ఏ పార్టీ, ఆ పార్టీలో ఉన్నాడా లేదా అడగండి, కళ్ళ పెట్టి అడుగుదాం. ఆ పార్టీలో ఉంటి వాలేవా నువ్వు? చంద్రబాబుతో ఉంటి వాలే, కేసీఆర్తో కూడా ఉన్నాడు. ఆయన 16 పార్టీలు మారిండు. ఏ పార్టీ అనేది? రాజకీయ నాయకులు అందరూ లఫంగలే కదా, దొంగలే కదా. అందరు 16 పార్టీ. ఏ రాజకీయ నాయకునికి ఏ పార్టీ శాశ్వతం కాదు, అందరు దొంగలే కదా. ఆ దొంగలే వీళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆయనకు వాళ్ళకి కావాల్సింది డబ్బే కావాలి. డబ్బే ప్రధానం, భూములే ప్రధానం, ఎవరికైనా అదే ప్రధానం మనకి. అందుకనే ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే 18 గంటలు పనిచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మహామేధావాడు చంద్రబాబు నాయుడు. ఆయన దగ్గర తెలుగు నేర్చుకుంటాడు. చంద్రబాబు నాయుడు వచ్చి మేము మీకు తెలుగు నేర్పుతాం, వ్యవసాయం నేర్పుతాం అంటుండు. అయినా మన ముఖ్యమంత్రి సిగ్గు శరం ఉండలేదు కదా. ఎట్లా నేర్పుతావు నువ్వు? ఎవరిని రా, మా దగ్గర తెలంగాణలో తెలుగు ఉంది కదా. వానికి అర్థం కాదు ఏంటంటే ఆంధ్రోళ్ళకు మనకంటే ఎక్కువ ఉర్దూ వాని దగ్గర ఉంటుంది. వాని అంతా ఉర్దే, వానికి తెలియదు ఆ సంగతి. కుర్చీ అంటే ఉర్దూ, చెప్పాలంటే ఉర్దూ, కలం అంటే ఉర్దూ, జల్పాలంటే ఉర్దూ, మా ఇలాకా అంటే ఇలాకా ఉర్దూ, దిశ తాలూకా అంటే తాలూకు ఉర్దూ. వానికి తెలియదేమో. జోరుగా హుషారుగా షికారుకి వెళ్దాం అంటే జోరు ఉర్దూ, హుషారు ఉర్దూ, షికారు ఉర్దూ. సర్కార్ జిల్లాలో అసలు తెలుగు మాట్లాడుతారంటారు దొంగలు. సర్కార్ ఉర్దూ, జిల్లా ఉర్దూ, అసలు ఉర్దూ. తెలుగు అనేది ఒకటే తెలుగు. వానికి తెలియదు ఆ సంగతి. వీడిని కూడా తెలియదు. ఈ ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి తెలియదు, ఈ ముఖ్యమంత్రి తెలియదు. ఒకడు బద్మాష్ గాడు, ఒకడు బేకూఫ్ గాడు. వాళ్ళిద్దరు కలిసిపోయారు. ఇప్పుడు బద్మాషులు, బేకూఫ్లు కలిసిపోయి ఇప్పుడు మన మీద తెలంగాణ మీద పెత్తనం చేయాలనుకుంటున్నారు. 18 గంటలు పనిచేస్తున్నారట. ఏం 18 గంటలు? బుద్ధిన మాటలేనా? మొత్తం తెలంగాణ పరిశ్రమను మూసేసింది ఎవరు? చంద్రబాబు నాయుడే కదా. డీఇండస్ట్రియలైజేషన్ కదా చేసింది. సిగ్గు లేకుండా షేమ్లెస్ డీఇండస్ట్రియలైజేషన్. ఆల్విన్, ఐడిపిఎల్, ప్రగాడ్, రిపబ్లిక్ ఫోర్, డిబిఆర్ మిల్, నేతస్ మిల్, ఆయంజాములు, నిజాం షుగర్, సిర్పూర్, రామగుండం అన్నీ మూసిపారేసినప్పుడు తెలంగాణ ఉద్యమం లేస్తే తెలంగాణ అన్న వాళ్ళందరినీ చంపారేసి ఒక్క 18 మందిని ఒక్క భువనగిరిలో చంపాడు. బెల్లెళ్తను, మారోజు వీరను, ఇక్కిరి సిద్ధులను, ముక్కా కరుణాకర్ను, రాములు యాదవ్ను, ఎంతమందిని చంపిండు? 18 మంది చంపాడు. గద్దర్ మీద 6 తూటాలు కాల్చిండు కదా, వీడే కదా. కాల్చిన నుండి ఎట్లా తీసుకొస్తావు నువ్వు? సిగ్గు శరం దానికి. తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నావు నువ్వు? రేవంత్ రెడ్డి ఎన్నడూ లేడు. ఇంతమందిని చంపిన తీసుకొచ్చేసి నువ్వు తెలంగాణ అంటావు. నయంను సృష్టించింది ఎవడు? నయం సృష్టించింది చంద్రబాబు నాయుడే కదా. ఇంతమందిని చంపితే నయం నువ్వు కేసు పెట్టినావా? వాని మీద ఎంక్వైరీ చేసినావా? పట్టుకున్నావా? ఏమి చేయలే అంటే నువ్వే ముద్దాయివి, నువ్వే నేరస్తునివి. అటువంటి నేరస్తునంటే రేవంత్ రెడ్డి తిరుగుతుందంటే తెలంగాణ జనం చీచి తూతూ అని ఉమ్ముతారు. ఫాల్తూ అని ఉమ్ముతున్నారు. అయినా సిగ్గులేదు వాళ్ళకు. సో పరస్పర అంగీకారంతో రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాం, ఇచ్చిపుచ్చుకుందాం, ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటే ఈ విభజన చట్టాల హామీలు కూడా కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుందని అనుకుంటున్నారు కదా. ఇద్దరు దొంగలు కూర్చొని అనుకుంటారు, పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటారు. అంటే నువ్వు నాకు నేను నీకు 50 కోట్లు ఇస్తే నాకు 100 కోట్లు, నీకు అక్కడ 80 ఎకరాలు ఇస్తే నువ్వు నాకు 90 ఎకరాలు. పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం ప్రజలది కాదు. ఏదైనా ప్రజలకు సంబంధించి ఇంత బహిరంగంగా చర్చ పెట్టాలి. నువ్వెవరిని చర్చ పెడతాందుకు? కేసీఆర్ చెప్పంగానే రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాడా? అటు చెప్పంగానే చంద్రబాబు చెప్పంగానే పరస్పరం ఎవరు? నువ్వు ఇద్దరు ఎవరు రా? తనేటోళ్ళు లేక ఇద్దరిని జనం ముందు ప్రతిదీ పబ్లిక్ ఉండాలి, ప్రతి బహిరంగంగా ఉండాలి, జనం ముందే చూపించాలి. రహస్యంగా మాట్లాడుకోవడానికి వీలు లేదు. రహస్యం అయితే మీ లావాదేవీలు అనేటి లెక్క.
మీరు లావాదేవీలు అయితే తెలంగాణ లావా లెక్క పొంగుతుంది, గ్రహించాలి. వీళ్ళు లావాదేవీలు ఉండడానికి వీలు లేదు. మీరంతా లావాదేవీలే, లావాదేవీ కొడుకులే. అందుకనే జనం భర్త తీసుకుంటారు, భర్తం పడతారు. ఇచ్చి పుచ్చుకోవడం కాదు. తెలంగాణ నీళ్ళన్నీ ఇప్పటికే ఆంధ్రాకి పారుతున్నాయి. 80% గోదావరి తెలంగాణలో పారుతుంది, మళ్ళీ ఆంధ్రాకే పారుతున్నాయి నీళ్ళు. పోలవరం కడితే ఏమవుతుంది, మళ్ళీ ఆంధ్రాకే పారుతుంది కదా. అడుగుతున్నావా నువ్వు? 7 మండలాలు ఆంధ్రాకి ఇచ్చి 5 ఊర్లు ఇస్తే చాలంటావా? సిగ్గు శరం ఉండాలి కదా. 5 ఊర్లు ఇచ్చేది 7 మండలాలు, 250 గ్రామాలు పోయినాయి. 2.5 లక్షల మంది కోయిలు కొండలు నిర్వాసితులు అవుతున్నారు. భద్రాచలం కూడా మునుగుతున్నది. సోయి లేదా నీకు? భద్రాచలం మునుగుతుంటే నీకు ఏం పట్టింది? అది పట్టించుకోకుండా ఇష్టమా? ఇద్దరు కూర్చొని మాట్లాడతారు. ఇద్దరు కలిసి కూర్చొని తెలంగాణ ముంచుతారా మీరు? షట్సూత్ర పథకం అమలు చేయలేదు వాళ్ళు. నీళ్లు నిధులు నియామకాలన్నీ ఆంధ్రాకి పట్టుకుపోయినప్పుడు. అందుకనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. వచ్చినందుకే వాళ్ళు పరిశ్రమలు మూసేసినందుకే వాళ్ళందరూ చంపారేసిండ్రు. ఇప్పుడు కూడా ఆ చంపినంతో హంతకంతో చేయగలుగుతున్నారు. హంతకంతో చేయగలిగితే జనం చూస్తారు. తెలంగాణ వాళ్ళు చాలా పౌరుషవంతులు, మామూలు వాళ్ళు కాదు. ఆ మధ్యన సునీల్ పురుషోత్తం అంటే ఆయన రాసిన పుస్తకం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎటువంటి శౌర్యవంతులను మేము చూసినామో అటువంటి వాళ్ళని భూమి మీద చూడలేదని వీళ్ళని అణిచేసిన ఆర్మీ ఆఫీసర్లు రాశారు. దాంతో పుస్తకం వచ్చింది, ఫ్రమ్ రాష్ట్ర రిపబ్లిక్ అని. తెలంగాణ ప్రజలంత శౌర్యవంతులు, చాలా గొప్పోళ్ళు. మళ్ళీ పోరాటాలు చేస్తారు. మీ ఇద్దరిని ఇంటికి పంపిస్తారు. చంద్రబాబు నాయుడు ఇంటికి పోతాడు, రేవంత్ రెడ్డి ఇంటికి పోతాడు. చరిత్రహీనులుగా మిగిలిపోతారు. వీళ్ళ భేటీ అంశాన్ని పక్కన పెడితే మీరు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పోషించారు, చాలా సమస్యల మీద మాట్లాడారు. ఈ విభజన హామీల కేంద్రం ఎలాంటి చేయాల్సిన అవసరం ఉంది? రాష్ట్రానికి రావాల్సిన ఏమేమి నిధులు ఉన్నాయి, ఏమేమి హక్కులు ఉన్నాయి? అసలు భేటీ అనే మాట చెప్తా ముందు. భేటీ అన్నారు కదా మీరు. ఆంధ్రోడికి తలకాయలేక భేటీ అంటాడు. భేటీ అంటే బిడ్డ, బైఠక్ అనాలి. బైఠక్ అంటే సమావేశము. మనకి రాదు కదా, ఉర్దూ రాదు, అది తెలుగు అనుకొని చెప్తుంటాడు. అది భేటీ అంటే హిందీ మాటనే, బయటక్ అంటే కూడా హిందీ మాట, బయటకు అనాలి. ఆ బయటకులో వాళ్ళు మాట్లాడేది ఏముంటుంది అంటే ఎవడెవడు ఎంత పుచ్చుకోవాలనేది ఉంటుంది. అంతకు మించి దాంట్లో ఏముండదు. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు గోదావరి నీళ్ళు తెలంగాణకు పారుతున్నాయా లేదా అడుగు. నిధులు తెలంగాణకు పారుతున్నాయా లేదా అడుగు. నియామకాలు తెలంగాణ ఉంటున్నాయా లేదా అడుగు. ఈయన మొత్తం వాళ్ళకే తీసుకొని పోయి పెడుతున్నాడు. కర్ణాటకలో నీ ప్రభుత్వాన్ని చూసి సిగ్గు తెచ్చుకో. వాళ్ళు ఎంత మంచిగా పరిపాలన చేస్తున్నారు. సిద్ధరామయ్య చూడు, అక్కడ నీతివంతులు ఉన్నారు. నీ నీతివంతుడు కాదు కదా ఆయన, తెలివి తక్కువడు, అమాయకుడు కాదు, తెలివి తక్కువడే. అందుకని మొదటి నుంచి కాంగ్రెస్ చరిత్ర తెలిసి ఉండాలి. కాంగ్రెస్ చరిత్ర నీకు తెలియదు. సోనియా గాంధీ సంగతి కూడా నీకు తెలియదు. నీకు ఏమీ తెలియదు. నువ్వు చంద్రబాబు నాయుడు ఏజెంటు. యువర్ బ్లడీ ఏజెంట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. యువర్ బ్లడీ ఏజెంట్ ఆఫ్ ఆంధ్ర. వాళ్ళందరూ ఆంధ్ర దొంగలే, డిస్పాట్స్. వాళ్ళకి ఏజెంటు నువ్వు. కాబట్టి తెలంగాణ వాళ్ళు తొందరలోనే కల్లెర్ర చేస్తారు, పళ్ళు నూరుతారు, నువ్వు తెలంగాణ నుంచి తరిమేస్తారు. సో హైదరాబాద్ చరిత్ర గురించి మీకు పూర్తి అవగాహన ఉంది, అప్పుడున్న పరిస్థితులు కూడా మీకు తెలుసు. అయితే మూసీ నది ప్రక్షాళనను ప్రభుత్వం సీరియస్గా చూసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుని దాని మీద వర్క్ చేస్తున్నారు. ఏమైనా మూసీ ప్రక్షాళన విషయంలో ఉపయోగపడుతుందా? ఒకవైపు ప్రతిపక్షాలు ఇప్పటికే బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తుంది, 1,50,000 కోట్లు ఎట్లా పెంచుతారు అని కూడా అంటున్నది. మీకు నా అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ వాళ్ళకి బాగా తెలుసు ఆ సంగతి. ఎందుకంటే 1,50,000 కోట్లు అంటే మనం చూసినా కదా, మేడిగడ్డ తినేసారు కదా 1,00,000 కోట్లు. ఇప్పుడు వీళ్ళకి బాగా అర్థమైంది. 1,00,000 కోట్లు అంటుంటే రేవంత్ రెడ్డి కూడా తింటాడని. 1,00,000 కోట్లు అంటేనే తినడం. అది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే నిజమే. ఎందుకంటే వాళ్ళు మొత్తం మేసినారు కదా, వాళ్ళు 1,00,000 కోట్లు మేసినారు. ఇప్పుడు అదే 1,00,000 కోట్లు ఈయన మేస్తాడు. ఇది ఏదైనా 1,00,000 కోట్లు ఎందుకు అవుతుంది? నువ్వు మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే మూసి, అది నది పేరు మూసా నది. మూసా అంటే మోజెస్, ప్రాఫెట్ మోజెస్. మూసారాం అంటారు కదా, మోజెస్ను మూసా అంటారు. ఈ నది పేరు, ఇంకో నది పేరు ఈసా. ఈసా అంటే జీసస్. నదులు ప్రాఫిట్స్ పేరు మీద వచ్చినాయి. మోజెస్, ప్రాఫిట్ ఈసా, ప్రాఫిట్ మూసా. ఆ నది అది, దాన్ని పవిత్రంగా ఉంచాలి. ఏమైంది? మొత్తం కబ్జా అయింది. ఎక్కడ పోయినా అక్కడ కబ్జా. ఆఖరి గౌలిగూడ బస్ స్టాండ్ పోతే అటుపక్క ఇటుపక్క మొత్తం కబ్జా అయిపోయింది. లోపలికి వచ్చిండ్రు, లారీలు నిల్చుంటున్నాయి. అటుపక్క ఇటుపక్క లారీలు, వ్యాన్లు గీన్లు నిల్చుంటున్నాయి. ఒకటి. రెండవది, నీళ్ళు ఎక్కడ పారుతున్నాయి? అందులో కంపు పారుతుంది కదా. మూసీ నదిలో ప్రక్షాళన చేయాలంటే నీకు సోయిందా? మూసీ నదిలో మొట్టమొదట ఇళ్ళ నుంచి వచ్చే మురికి ఉంటుంది కదా, దాన్ని బీఓడి అంటారు, బయోలాక్సిల్ ఆక్సిజన్ డిమాండ్స్. అంటే మీరు పాయికానకు పోయింది, నువ్వు మోరీల నుంచి వచ్చింది, మీ వంట రూముల నుంచి వచ్చింది, అంతా బీఓడి. అది ప్రమాదకరం కాదు. అది నదిలో కలిసిపోతుంది. అన్నిటికంటే దానికంటే ప్రమాదకరమైనది సిఓడి, పరిశ్రమల నుంచి వచ్చే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్స్. అది ప్రమాదకరం ఒకటి. తర్వాత ఫార్మా కంపెనీల నుంచి వస్తున్నది ఫార్మా పొల్యూషన్. ఫార్మా పొల్యూటెంట్స్ ఇంకా పెద్ద ప్రమాదకరం. అన్నిటికంటే పెద్దది డాక్టర్ ఓఎస్ రెడ్డి, ఆయన ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ హెడ్ ఉండే ఆయన పరిశోధన చేసి 40 ఏళ్ళ కింద రుజువు చేసాడు. ఏంటంటే ఎన్ఎఫ్సి నుంచి హెవీ మెటల్స్ వస్తున్నాయి, థోరియం, యురేనియం వస్తున్నాయి, బయటకు వస్తున్నాయి. అవి అణుధార్మికత ఉన్నది, దాంట్లో రేడియేషన్ ఉంది. ఆ రేడియేషన్ అంతా
ఎన్ఎఫ్సి నుంచి కిందికి వచ్చి నల్ల చెరువులోకి వచ్చి పిరిజాదిగూడ చెరువులోకి వచ్చి అందులోంచి మూసీ నదిలో కలిసి మూసీ నది అట్లా పోయి ఓడపల్లిలో పడుతున్నది. ఓడపల్లి నుంచి విజయవాడ కూడా చేరుతున్నది. అది చాలా ప్రమాదకరమైంది. దానివల్ల మనిషికి అంత దూరంలో ఉంటే లోపల ఎముకల్లో ఉండే మూలు కూడా కరిగిపోతుంది. అంత భయంకర పారుతుందని డాక్టర్ ఓఎస్ రెడ్డి 40 ఏళ్ళ కింద రుజువు చేసి చూపించాడు. ఆ నీళ్ళల్లో యురేనియం అవశేషాలు ఉన్నాయి, థోరియం అవశేషాలు ఉన్నాయి, ఆ హెవీ మెటల్స్ యూజ్ ఉంటుంది, దాని నుంచి వచ్చే అవశేషాలు ఉన్నాయి. అవి వీటన్నిటికంటే కూడా ప్రమాదకరమైంది. దాన్ని ఏది శుద్ధి చేయకుండా నేను మూసిని శుద్ధి చేస్తా అంటే నీ చేతి ఉందా? అది ఎన్ఎఫ్సి నువ్వు కంట్రోల్ చేయగలుగుతావా? అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది న్యూక్లియర్ ఫ్యూయల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ది, డిఫెన్స్ది. నువ్వు అక్కడ పోతాంటే జైల్లో కూడా పెడతారు. రేవంత్ రెడ్డికి తెలుసో లేదో, బుద్ధి లేదు కదా రేవంత్ రెడ్డికి, ఏం తెలుస్తుంది? అందుకని ఇన్ని ఉన్నాయి సమస్యలు. దాన్ని శుద్ధి చేయకుండా ఊరిగా మీద మాట్లాడితే 1.5 కోట్లు తినేయడం ఆలోచన, అంతే తప్ప శుద్ధి చేయడం కాదు. అందుకని మూసి అనేది ప్రక్షాళన కష్టమైన పని. కేంద్రము రాష్ట్రం తలుచుకుంటే తప్ప అది కాదు. ముందు కేంద్రాన్ని కూడా తలుచుకోమని చెప్పండి, అప్పుడు శుద్ధి అవుతుంది. అంతే తప్ప రాష్ట్రం ఒకటి ఈ తెలంగాణలో ఉండే ముఖ్యమంత్రులు పరిపాలకులు వాళ్ళ జోకర్తోటి కాదు. కేంద్రం కూడా దగ్గర పోయి దండం పెట్టి, న్యూక్లియర్ ఎవరి చేతులు ఉంది? అది ప్రైమ్ మినిస్టర్ చేతులు ఉంది. ప్రైమ్ మినిస్టర్ దగ్గర దండం పెడితే అప్పుడు అవుతుంది, అప్పుడు దాకా కాదు. సో భూముల సంరక్షణ అలాగే ఆక్రమణ నుండి మొత్తం నియంత్రణ చేయడానికి, విపత్తుల నిర్వహణకు హైడ్రా అని ఒక ఏర్పాటు చేశారు. దానికి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. భూముల నియంత్రణ అసలు కబ్జాల నుండి నియంత్రించే పరిస్థితి ఈ హైడ్రా ద్వారా సాధ్యమవుతుందా? అసలు చేసిన వాళ్ళే వాళ్ళ దొంగల చేతులకే తాళం ఇచ్చినట్టు ఉంటుంది. వీళ్ళందరూ భూములు కబ్జాలు పెడుతున్న వాళ్ళు వాళ్ళే కదా, వాళ్ళ పార్టీల వాళ్ళే కబ్జాలు పెడుతున్నారు. ఎవరు కబ్జాలు చూపించండి, ఎవరెవరు? అందరు వాళ్ళే, ఒకరు కాదు. మొత్తం టీఆర్ఎస్ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ మొన్నటిదాకా ఆ దొంగ పనే చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఆ ల్యాండ్ మాఫియా అంతా ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది. నిన్నటిదాకా అది బీఆర్ఎస్ ల్యాండ్ మాఫియా, ఇప్పుడు కాంగ్రెస్ ల్యాండ్ మాఫియా. ఇంకేం చేస్తారు వాళ్ళు? వాళ్ళతో చేస్తారా? నవ్వుతారా ఎవరైనా? దొంగల్ని పట్టుకొని నేను దొంగల్ని పట్టుకుంటాను, దొంగల్ని పక్కన పెట్టుకొని నేను దొంగల్ని పట్టుకుంటే ఎవడు నమ్ముతాడు? ఎవడు నమ్మడు. అందుకనే ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడితే జనం అమాయకులు అనుకుంటే తప్పవుతుంది. రేవంత్ రెడ్డి ఏది మాట్లాడినా నల్లమల్ల నక్కలు నవ్వుకుంటున్నాయి, ఊసరవెళ్ళు సిగ్గుపడుతున్నాయి. అందుకని మీరు జాగ్రత్తగా కనిపెట్టండి. జనమంతా కనిపెడుతూనే ఉన్నారు. ఈ మాట ఎవడు నమ్ముతలేడు. రాజకీయ నాయకులను ఎవరు నమ్ముతలేడు. బీఆర్ఎస్ నమ్ముతలేరు, కాంగ్రెస్ నమ్ముతలేరు. అందుకని వాళ్ళందరినీ బీఆర్ఎస్లో ఉన్న దొంగలందరినీ పక్కన పెట్టుకొని, బీఆర్ఎస్లో ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క నయం కదా వాడు, ఆ నయంలందరికీ నువ్వు కండువా కప్పి కాంగ్రెస్ నయంలో చేసినావు, బీఆర్ఎస్ నయంలో కాంగ్రెస్ నయంలో చేసినావు. ఎవడు నమ్ముతాడు మిమ్మల్ని? నమ్మడు కదా. అందుకని ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా అంతా నీ పార్టీలోనే ఉన్నారు. ఆ మాఫియాని పక్కన పెట్టుకొని నేను అరెస్ట్ చేస్తున్నట్టు ఎవరు నమ్ముతాడు? ఎవరు నమ్మడు. అందుకని మనం నమ్మాల్సిన పని లేదు, దాని మీద చర్చ పెట్టాల్సిన పని కూడా లేదు. చేరికల విషయం మీరు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చేరికలు ఒక పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు మరో పార్టీలోకి వెళ్తున్నారు. అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం కార్యకర్తల యొక్క అభిష్టం మేరకు అని చెప్తున్నారు. 4 రోజులైతే బీఆర్ఎస్ ఎల్పీ కూడా విలీనమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకరి తర్వాత వాళ్ళు అధికార పార్టీ చెందిన వాళ్ళంతా, ప్రతిపక్షం చెందిన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఏం చెప్తారు అసలు చేరికలు అంటే? జనం 4 రోజులైతే ఎవరైనా రాజకీయ నాయకుడు అంటే వాడిని ఎడమకాలు చెప్పు తీసుకొని 32 పంటలు కొడతారు. అన్ని రాజకీయ పార్టీలు లఫంగాలే ఉన్నారు, దొంగలు లంగలు లఫంగాలు ఉన్నారు. భర్త తీసుకొని భర్త పడతారు. ఏమిరా నువ్వు రాజకీయ నాయకులు అడుగుతున్నావా? కార్యకర్తలు అడుగుతున్నావు? సిగ్గు శరం ఉందా కార్యకర్తలు? వాళ్ళు దానం నాగేందర్ ఎన్ని పార్టీలు మారిండు? నీ పార్టీలో చేరుతాడా? రంజిత్ రెడ్డి ఎన్ని పార్టీలు మారిండు? నీ పార్టీలో చేరుతాడా? తుమ్మల నాగేశ్వరరావు ఎన్ని పార్టీలు మారిండు? పొంగులేటి ఎన్ని పార్టీలు మారిండు? ఈ దొంగలందరినీ పక్కన పెట్టుకొని అందరూ ఒకడే కాదు, ఎవ్వరు చూసినా దొంగలే. దొంగలని సంగతి జనం అందరూ తెలిసి నువ్వు పక్కన పెట్టుకుంటే ఏం నమ్ముతారు? నమ్ముతాడా? ఎవరు నమ్మడు. ఆఫీసర్లు వాళ్ళే, ఐఏఎస్ వాళ్ళు వాళ్ళే, రాజకీయ నాయకులు వాళ్ళే, అందరు దొంగలు లంగలు లఫంగలే. ఆఖరికి మొన్నటిదాకా బీఆర్ఎస్ అంటే చోర్ బద్మాషోంకి భారత్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ అంటే చోర్ బద్మాషోంకి భారత్. మొన్నటిదాకా చోర్ బద్మాషోంకి భారత్ అంటే బీఆర్ఎస్ అందరూ, ఇప్పుడు చోర్ బద్మాషోంకి భారత్ అంటే కాంగ్రెస్ అంటున్నారు. రేసే కదా అది, కాంగ్రెస్ అది. అందుకని కాంగ్రెస్ కుక్క, అది రేస్ కుక్కలే ఉన్నది, అంత తప్ప ఏం లేదు. అందుకని జనం గమనిస్తూనే ఉన్నారు, అన్ని జనం గమనిస్తున్నారు. అందరూ తెలుసు, మనం మీడియాలో మాట్లాడితే కాదు, జనం అందరూ మనకంటే ఎక్కువ తెలుసు. మామూలుగా ఎవరు మీడియా ముందు వచ్చి పామరులు మాట్లాడుతుంటారు, పండితులేమో మీడియా వెనక కూర్చొని చర్చ పెట్టుకుంటుంటారు. పండితులకు అన్నీ తెలుసు, మామూలు జనమే పండితులు, మీడియాలో కనిపించే మాలాంటి వాళ్ళు పామరులం. సో కాంగ్రెస్ విషయం ఇట్లుంటే బీజేపీ మాత్రం కొంతమంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని వారితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలు వచ్చేలాగా ప్లాన్ చేస్తుందని కూడా తెలుస్తుంది. ఒకవేళ ఆ పరిస్థితి వస్తుందా? పరిస్థితి వస్తే ఎట్లా ఉంటుంది ప్రజల అభిప్రాయం? ఆ పరిస్థితి వస్తే కేసీఆర్ అన్నాడు కదా, కుష్ఠరోగం కూడా గౌరవించుకుంటున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు కుష్ఠరోగం గౌరవించుకుంటారు, వీళ్ళకి వస్తుంది కుష్ఠరోగం.
బీజేపీ కుష్ఠరోగం వస్తుంది. రాజీనామా చేస్తే పవిత్రులు అవుతారా? బీజేపీలో ఇప్పటికే బీజేపీ అంటే వాషింగ్ మిషన్ అన్నట్టు అయింది. ఎక్కడ చెత్త అంతా తీసుకుపోయి బీజేపీ వాషింగ్ మిషన్ వేస్తే అది శుద్ధి చేసి బయటికి పంపిస్తుందని చెప్తున్నావు. నువ్వు వాషింగ్ మిషన్ అవుతావు అంటే కుష్ఠరోగిని కూడా శుద్ధి చేస్తావు అన్నట్టు. దీన్నే కాదు, కుష్ఠరోగిని కూడా శుద్ధి చేస్తావు. అంత శక్తి ఉన్నట్టు నీకు లెక్క. జనం నమ్ముతలేరు. మొట్టమొదటి బీజేపీలే వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలో బీజేపీలు అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇది చేర్చుకోమని చెప్పండి, వాళ్ళు మొత్తం బీజేపీ అంతా ఖాళీ అయిపోతుంది. బీజేపీలో అందరూ బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళిపోయి వేరే రాజకీయ పార్టీ పెట్టుకుంటారు తప్ప దాంట్లో బీజేపీలో ఉండరు. వీళ్ళే కదా ఎక్కిరించింది నిన్నదాకా బీజేపీని. వీళ్ళందరూ ఎట్లా చేరుతారు మీ దాంట్లో అంటే వాడు రాజీనామా చేస్తే శుద్ధి అయిపోతాడా? తెలియాలి కదా ఆయనకు. అందుకని అది నిజమైంది ఏం కాదు. రాజీనామాతోటి ఏ రాజీ పడవద్దు. రాజీనామా అంటే మేము మా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నామని చెప్పడం అన్నట్టు. దాని అర్థం త్యాగపత్రం కాదు, రిజిగ్నేషన్ కాదు. రాజీనామా అంటే రాజీకి వచ్చిన అర్థం. సో అంటే బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు రాజీకి వస్తే రాజీనామా అవుతుంది. విద్యా అంగీకార పత్రం ఒకవైపు విద్యా కమిషన్, మరోవైపు జాబ్ క్యాలెండర్ రెండింటిని కూడా అసెంబ్లీలో చర్చించి వీటిని తీసుకొస్తాం, చట్టాలుగా తీసుకొచ్చి కూడా జాబ్ క్యాలెండర్ ఒక స్థిరంగా తీసుకొస్తాం, టైం టు టైం జాబులు పడేలాగా. అలాగే విద్యా వ్యవస్థలో కూడా పూర్తిగా సమూల మార్పులు చేయడానికి విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఏముంటుంది జాబ్ క్యాలెండర్ అంటే ఏంటంటే ఏ మంత్రికి ఎప్పుడు పదవి ఇస్తాడు, ఏ ఎమ్మెల్యేకి ఎప్పుడు పదవి ఇస్తారు, అది జాబ్ క్యాలెండర్. ఎవరికి ఎప్పుడు ఎమ్మెల్యే పదవి, ఎప్పుడు ఎమ్మెల్సీ పదవి, ఎవరికి మంత్రి పదవి, అదే జాబ్ క్యాలెండర్. ప్రజలది కాదు. డబ్బులు ఏడున్నాయి? ఉన్నాయా మీ దగ్గర డబ్బులు? జాబు ఇవ్వడానికి డబ్బులే లేవు. మొత్తం కేసీఆర్ నాకేసిపోయింది, ఏమి లేవు, డబ్బులే లేవు. డబ్బులు లేనప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నది చెప్పాలి. పరిస్థితి ఇట్లా ఉన్నది, నేనేం చేయలేని ప్రజల ముందు అన్నీ ఉన్నది చెప్పాలి. బ్లాక్ అండ్ వైట్గా చూపించాలి. అట్లా కాకుండా నేను అవి చేస్తా ఇవి చేస్తా అంటే మభ్య పెడితే జనంలో కోపం వస్తుంది. వాళ్ళ జనానికి తెలియదు కదా నిజంగా నేను దగ్గర ఉన్నాయనుకుంటారు. అవి దగ్గర లేవనే సంగతి బయటికి చెప్పడు. కాబట్టి ప్రజల కోపం నీ మీదకి మళ్ళుతుంది. వాడు కేసీఆర్ మీద మళ్ళదు. ఉన్నది చెప్పండి. కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం నాకేసిపోయారు. ఏమీ లేదు. ఏం చేసారు? అప్పులు మిగిల్చిపోయారు. నీకు ఎక్కడున్నాయి డబ్బులు? నీకు నెలకు 10,000 కోట్లు మినిమం అప్పు కావాలి. 6,000 కోట్లు కూడా అప్పు పుట్టట్లేదు. ఎవడు కాపాడుతాడు? ఎవడు కాపాడలేడు. రేవంత్ రెడ్డి వెనుక ఒక బొమ్మ ఉంటుంది, ఆయన ఒక్కడే కాపాడుతాడు. ఒక్కడే కాపాడుతున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. ఆయన వెనక తిరిగి చూసుకోవాలి. రేవంత్ రెడ్డి వెనక తిరుపతి వెంకన్న బొమ్మ ఉంటుంది. తిరుపతి వెంకన్న ఒక్కడే కాపాడుతాడు, ఇంకెవ్వరు కాపాడలేదు. కానీ ఎలక్షన్ల వాళ్ళు గ్యారంటీలతో వెళ్ళారు. చాలా 420 పైగా హామీలతో వెళ్ళారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్షం ఒకవైపు బీజేపీ టు బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుంది. ఏమైంది గ్యారంటీలు, ఏమైంది హామీలు, ఏమైంది పాలన, ఏమైంది జాబులు అంటారు. అలాంటి సందర్భంలో ప్రభుత్వం ముందుకొచ్చి చేతులు ఎత్తేసి అప్పులు ఉన్నాయి మేము ఏం చేయలేకపోతున్నాం అంటే ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ క్షమించే పరిస్థితి ఉందా? ఉండదు. అందుకని ఉన్నది చెప్పాలి కదా వాళ్ళు. అప్పుడు కూడా ఉన్నది చెప్పాలి. అప్పుడు నువ్వు తెలియక చెప్పినావంటే బేకూఫ్ కానీ, తెలిసి చెప్పినావంటే బద్మాష్ కానీ. అందుకనే జనం నమ్ముతలేరు. నువ్వు బేకూఫా బద్మాష్ అని చెప్పమంటారు. అప్పుడు చెప్తేనే ఇట్లా అయింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక చెప్తే అప్పుడంటే అధికారం లేనండి నాకు తెలియదండి అని అంటే తప్పించుకోవచ్చు. ఇప్పుడు అధికారం ఉన్నావు కదా, ఇప్పుడు చెప్తే ఏమవుతుంది? అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది. కాబట్టి ఆ తప్పునే మళ్ళీ నువ్వు రిపీట్ చేయొద్దు. ఒకసారి చేసినావు, తెలియక చేసినావు, జనం క్షమించేస్తారు. రెండోసారి చేస్తే అస్సలు క్షమించరు. అస్సలు నీ దగ్గర డబ్బు లేని సంగతి నీకు తెలియదా? ఉంటే చూపించి ఎంత ఉందో నీ దగ్గర, ఖజానా ఎంత ఉందో చూపించండి. నీకు రిజర్వ్ బ్యాంక్ అప్పు పుడుతుందేమో అడగండి. రిజర్వ్ బ్యాంక్ ఇస్తా అప్పు? వరల్డ్ బ్యాంక్ ఇస్తుందా? IMF ఇస్తుందా? పుట్టే ఏడికెళ్ళి కడతామని అడుగుతారు. నీకు అడిషనల్ రిసోర్స్ మొబిలైజేషన్, అదనపు వనరుల సమీకరణ ఏం చేస్తావు నువ్వు? కొత్త పనులు వేయగలుగుతావా? వేయలేవు. పాత పనులు పెంచుతావా? పెంచలేవు. పాత పనులు పెంచలేవు, కొత్త పనులు వేయలేవు. వేస్తే జనం మన దంతరు. తర్వాత అదనపు వనరుల సమీకరణకు వనరులే లేవు. ఏమి లేకుండా నువ్వు రిజర్వ్ బ్యాంక్ ఏం అష్యూరెన్స్ ఇస్తావు? రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ ఇవ్వాలి కదా. నువ్వు అప్పు చేస్తున్నట్టు కూడా పర్మిషన్ ఇవ్వాలి. రిజర్వ్ బ్యాంక్ ఎక్కడి నుంచి పర్మిషన్ ఇస్తుంది? ఇయ్యదు. ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తావు? చేయలేవు. ఉన్నది నువ్వు చెప్పుకో. అప్పుడు నువ్వు జనం క్షమిస్తారు. అంతేగాని లేనిపోని ఆశలు పెడితే జనం నీ భర్తం పడతారు. సో చివరిగా చెప్పండి సార్, అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. ఇక బడ్జెట్ సమావేశాలు, బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్ ఎలా ఉండాల్సిన అవసరం ఉంది, ఎట్లా ఉండే అవకాశం ఉంది, ప్రజలకు ఏం ఉపయోగపడాలి? బడ్జెట్ ప్రజలకు వరాలు ఇవ్వాల్సిన పని లేదు, వాళ్ళకు డోల్స్ ఇవ్వాల్సిన పని లేదు, రాయితీలు ఇవ్వాల్సిన పని లేదు. ముందు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే దేశంలో 18 కోట్ల మంది వలస కూలీలు ఉన్నారు. హైదరాబాద్లో కూడా సగం జనాభా, హైదరాబాద్ కంటే ఎక్కువ జనాభా వలస వచ్చిన వాళ్ళే. బీహార్ నుంచి, అస్సాం నుంచి, జార్ఖండ్ నుంచి వచ్చిన వాళ్ళే కాదు, తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర నుంచి వచ్చిన ఉన్నారు. ముందు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. అంటే ఏం చేయాలంటే వ్యవసాయోత్పత్తిని పరిపుష్టం చేయాలి. వ్యవసాయోత్పత్తి నాశనం చేసి హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ పోయినా 80 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరం మొత్తం రియల్ ఎస్టేట్.
లోపల పంట ఉండదు, కూరగాయలు ఉండవు, అది గడ్డి కూడా మేయడానికి వీల్లేని పరిస్థితి. ఓకే. మాంసోత్పత్తి లేదు, పాల ఉత్పత్తి లేదు, కూరగాయల ఉత్పత్తి లేదు, పంట ఉత్పత్తి లేదు. ఒకటి ఏ టౌన్ చుట్టుపక్కల పోయినా 20 కిలోమీటర్ల దూరం రియల్ ఎస్టేటే. పుస్తకట్టి పెట్టినట్టే, పుస్తకట్టి పెట్టి కాపురం చేయడు. ఇది కూడా అంతే, ఏం 40-50 నుంచి అట్లనే ఉంది, ఏమి లేదు. అనుత్పాదకంగా ఉన్నాయి. వాళ్ళ దగ్గర ట్యాక్స్ వసూలు చేయి, అటు పంట పండించు, అప్పుడు ఉంటుంది. అదేవిధంగా గ్రామాల్లో వ్యవసాయ ఉత్పత్తిని ఒక క్రమ పద్ధతిని నాశనం చేసింది. వరల్డ్ బ్యాంకే నాశనం చేసింది. దాంతో కరువు వచ్చింది, రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఎందుకంటే వ్యవసాయ ఉత్పత్తి లేకపోతే చేనేత కార్మికులు ఉన్నాయి, వ్యవసాయ ఉత్పత్తి లేకపోతే కుటీర పరిశ్రమలు ఉన్నాయి. చాకలికి, మంగలికి, కుమ్మరికి పని ఉండదు, కుమ్మరికి పని ఉండదు, ఎవరికి పని ఉండదు. అవి కూడా నాశనమైంది కుటీర పరిశ్రమలు. ముందు వ్యవసాయ ఉత్పత్తిని పరిపుష్టం చేస్తే కుటీర పరిశ్రమలు ఉంటాయి. మళ్ళీ పట్టణాలకు వచ్చిన వాళ్ళు తిరిగి ఊరికి పోతారు. ఉపాధి లేకనే కదా పట్టణానికి వస్తుంది వాళ్ళు. ముందు వ్యవసాయ ఉత్పత్తిని పెంచండి. రెండవది పారిశ్రామిక ఉత్పత్తి పెంచండి. అంటే చంద్రబాబు నాయుడు టైంలో మూతపడ్డ పరిశ్రమలన్నింటినీ తిరిగి తెరిపించండి. ఆల్రెడీ అట్లే ఉంది, తిరిగి తెరిపించు. ఐడిఎల్ అట్లే ఉంది, ఐడిపిఎల్ అట్లే ఉంది, నేతా స్పిన్నింగ్ మిల్, అయంజాయ్ మిల్, బీడీఆర్ మిల్ అన్నీ అట్లే ఉన్నాయి కదా, అవి అన్ని తెరిపించు. నిజాం షుగర్ తెరిపించు, రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ తెరిపించు, ఆజంజాయి మిల్లుని తెరిపించు. వరంగల్ మంచిగా అవుతుంది, ఆ 3 జిల్లాలు మంచిగా అవుతాయి. నిజాం షుగర్ తెలిస్తే 3 మిల్లాలు, కరీంనగర్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ 3 బాగా అవుతాయి. అట్లా జిల్లా బాగా కావాలంటే చెరుకు రైతులు చెరుకు వస్తే చాలు కదా. నువ్వు ఎందుకు చేయవద్దు? చెరుకు రైతులు బాగా సుభిక్షంగా ఉంటారు. అది అటువంటి చేసి ఆ తర్వాత నువ్వు రాయితీలు ఇస్తావా లేదా చూడు. నేను బిచ్చం ఇస్తే తీసుకోమంటే రైతులు బిచ్చకాలా? ఎందుకు తీసుకుంటారు బిచ్చకాలు? వాళ్ళు నీకు అన్నం పెట్టేవాళ్ళు కదా రైతులు, వాళ్ళని బిచ్చకాలని చేస్తావా? నువ్వు ఇస్తావా? అన్నం పెడతావా? అంటే వరల్డ్ బ్యాంక్ వాడు ఇస్తే వానికి ఇస్తావు అన్నట్టుంది. అది జనం తప్పది. ముందు నీ బడ్జెట్ ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేటట్టు ఉండాలి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేటట్టు ఉండాలి. సిటీలకు వలస వచ్చిన వాళ్ళు రివర్స్ మైగ్రేషన్ కావాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. అట్లా చేయాలి. హైదరాబాద్ చుట్టుపక్కల, వరంగల్ చుట్టుపక్కల, బోధన్ చుట్టుపక్కల మళ్ళీ పరిశ్రమలను తిరిగి పునరుజ్జీవనం పొందేటట్టు చేయాలి. అప్పుడు అది బడ్జెట్ అవుతుంది, అది ప్రజల బడ్జెట్ అవుతుంది, లేకపోతే దొంగల బడ్జెట్ కింద ఉండిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విలువైన సమయాన్ని ఇచ్చి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు. ఇది మొత్తంగా సీనియర్ జర్నలిస్టు వాషం యాదగిరి గారితో తెలంగాణ తాజా రాజకీయ పరిస్థితులు అలాగే విభజన చట్టంలోని చాలా అంశాలపై కూడా వారు సుదీర్ఘంగా మాట్లాడిన సందర్భం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.